హాయ్ నేస్తమా, గుమగుమలాడే దోస మునక్కాయ కర్రీ కావాల్సిన పదార్థాలు: టమాటాలు, మునక్కాయలు, పచ్చిమిర్చి, ఆనియన్, దోసకాయ, తాలింపు గింజలు, పసుపు, సాల్టు, కారము, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసుకొని కొండ పెట్టుకొని కొండలో ఆయిల్ వేసుకుందామండి. అలాగే తిరగమాత గింజలు వేసుకొని తిప్పుకుందాం. ఆనియన్ వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే కరివేపాకు వేసుకుందాము. ఒకసారి కలబెట్టుకుందామండి. సాల్ట్ కొంచెం వేసుకుందామండి. తిప్పుకుందాము, మూత పెట్టుకుందాము. అలాగే ఇప్పుడు మూత తీసి మరొకసారి తిప్పుకుందామండి. ఆనియన్స్ వేగాక టమాటాలు వేసుకుందాము. టమాటాలు అలాగే మునక్కాయ కూడా వేసుకుందామండి. ఒకసారి తిప్పుకుందామండి, అంతా కలిసేలాగా. మూత పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళా మూత తీసేసి అంతా ఒకసారి మనం గరిటెతో కలుపుకుందామండి. మరలా మూత పెట్టుకుందాము. ఇప్పుడు వేడయ్యాయండి, బాగా మగ్గాయి ములక్కాయలు, టమాటాలు. ఒకసారి కలపెట్టుకుందాము మంచిగా, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు తీసుకొని వేసుకుందాం కుండలో. ఒకసారి మంచిగా కలుపుకుందామండి, అన్నీ కలిసేలాగా. చూడండి, మంచిగా తిప్పుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, సాల్ట్ సరిపడా. అలాగే కొంచెం పసుపు వేసుకొని కలిపెట్టుకుందామండి. ఈ విధంగా కలిపెట్టుకుందాము. మంచిగా అంతా కలిసిపోయింది. ఒకసారి చూడండి, మూత పెట్టుకొని మరొకసారి మగ్గించుకుందాము. ఇప్పుడు ములక్కాయలు కొంచెం మగ్గాయండి. గడితో తిప్పుకుందాము. కొంచెం సరిపడా ఒక గ్లాసు వాటర్ తీసుకొని మనం ఆ కుండలో పోసుకుందామండి. ఎందుకంటే మునక్కాయలు మంచిగా ఉడుకుతాయండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు మగ్గాయండి. కొంచెం సేపు అయ్యాక మనం మూత తీసేసి మరొకసారి మనం కర్రీ కలపెట్టుకుందామండి. మరి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కలుపుకోవాలి, లేకపోతే అడుగు అంటుతూ ఉంటుందండి. మనం ఇప్పుడు సరిపడా కారం వేసుకుందామండి. మీకు తగినంత వేసుకోండి. కారం వేసిన తర్వాత మనం ఉడికించుకుందామండి. అడుగు అంటకుండా మనం ఒకసారి గరిటెతో తిప్పుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుందామండి. వేసుకొని మనం తిప్పుకుందాము. ఈ విధంగా అడుగంటకుండా తిప్పుకొని మూత పెట్టుకుందామండి. చూడండి, అడుగంటుతుంది కాబట్టి మనం మధ్యలో తిప్పుకుందాము. మన కర్రీ అయితే రెడీ అయిందండి. మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.